Psalms 119 verse 133. Keep steady my steps according to your promise, and let no iniquity get dominion over me. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. భక్తుడు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు ఏమని? ఏ పాపానికి నా మీద అధికారం ఇవ్వద్దు తండ్రి, ఏ పాపం నన్ను ఏలుబడి చేయకూడదు. నేనే దాన్ని నా కాళ్ళ కింద ఉంచుకోవాలి. పాపాన్ని, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు చేతలు, పనులు అలాంటివి ఏవి నా దగ్గరకు వచ్చినా, ఏవి నా బ్రెయిన్లోకి వచ్చినా నేను వాటిని చేయకుండా ఉండేలాగా మీరు నాకు శక్తిని, బలాన్ని, కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. అప్పుడు నేను చాలా పవిత్రంగా మీకు అతి ప్రియమైన వ్యక్తిగా ఉంటాను అని వాక్యం యొక్క మీనింగు. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. పాపం అనేది నన్ను ఏలకూడదు. అదే నా పాదాల కింద ఉండాలి. నేను పవిత్రంగా ఉండదలుచుకున్నాను దేవా. మీ హృదయానుసారుడిగా, మీకు హృదయానికి బహు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను అని భక్తుడు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు.